ఆ బిడ్డకు మంచి ఫాదరే కాలేనప్పుడు ఫాదర్ ఆఫ్ తెలంగాణ ఎట్లయితాడు? బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై కవిత అండ్ టీం స్పందించినంతగా ఎవరు స్పందించడం లేదు. సీఎం అన్నారు, మీరు ఎట్లా జాతిపిత అవుతారని కేసీఆర్ని. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. కానీ కవిత టీం మాత్రం కేసీఆర్ను వదలడం లేదు. ఆమెను లిక్కర్ కేసులో అక్రమంగా జైలుకు పంపిన రోజులను వారు మర్చిపోలేదు. ఆమె మరవలేదు. అందుకే అవకాశం వచ్చిన ప్రతిసారి ఆమె తన విశ్వరూపాన్ని చూపుతూ వస్తున్నది. తాజాగా కవిత కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించిన అంశాన్ని సమర్థించింది. ఎవరైనా విచారణను ఎదుర్కోవాల్సిందే, నేను ఎదుర్కోలేదా అని స్పష్టం చేసింది ఆమె. దీనిపై ఆ పార్టీ నేత క్రిషాంక్ ఓ ట్వీట్ చేశాడు. 5 నెలల క్రితం కాళేశ్వరం విషయంలో నోటీసులు ఇస్తే నిరసన తెలిపిన కవితక్క, బంద్కు ఎందుకు పిలుపునివ్వలే అని కేటీఆర్ను నిలదీసిన కవితక్క ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకు సర్కార్ చర్యలను సమర్థిస్తున్నది అని. కానీ ఇక్కడ క్రిషాంక్ ఒకటి మర్చాడు. ఆమె కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బరాబర్ చెప్పింది. దీనికి ఆద్యుడు హరీష్ రావు అని కూడా తేల్చిపారేసింది. ఇక నిరసనలు బంధులకు పిలుపు అనే ఆ విషయంలో కేటీఆర్ చేయాల్సిన పనిని గుర్తు చేసింది అంతే. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆమె క్లారిటీగానే ఉన్నది. బాజాప్తా ఇంతకుముందే చెప్పింది కూడా, నా భర్త ఫోన్నే ట్యాప్ చేశారు, మీరు మనుషులేనారా అని తిట్టినా ఇంకా సిగ్గు రాలేదు వారికి. ఇప్పుడు దీనిపై కేసీఆర్ను విచారిస్తున్నారంటే తప్పు, అది కేసీఆర్కు సంబంధమే లేదు అనగలదా? ఆద్యుడు ఆయనేనని అందరికీ తెలుసు, కవితకు తెలుసు. ఇక అసలు విషయానికి వద్దాం. కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ అధికారులు ఆయన విచారించేందుకు వచ్చిన సమయంలో అంతా మూకుమ్మడిగా రోడ్డెక్కారు. కేటీఆర్ అండ్ టీం, మాజీ మంత్రులు, సీనియర్లు అంతా. మరి లిక్కర్ కేసులో ఆమెను జైలు పంపినప్పుడు ఈ టీం స్పిరిట్ ఎక్కడికి పోయింది? ఇది నేననడం లేదు, కవిత అండ్ టీమే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నది, నిలదీస్తున్నది. మీరు మంచి ఫాదరే కాలేనప్పుడు మిమ్మల్ని ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని ఎట్లా అంటాం, ఎట్లా ఒప్పుకుంటామని బరాబర్ కడిగేస్తున్నారు. ఇప్పుడు కవిత క్లారిటీగా ఉన్నదనిపిస్తున్నది. మొన్నటి వరకు ఆమె ఆచితూచి మాట్లాడింది, ప్రవర్తించింది తండ్రి విషయంలో. ఇప్పుడు ఆమె బరి గీసి నిలిచింది. తండ్రి లేడు, గిన్రి లేడు, అన్నా లేడు, గిన్నా లేడు, అందరినీ కడిగి పారేస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా మీరు జాతిపిత ఎట్లయితారు కేసీఆర్? ఇప్పుడు కవిత కూడా అంటున్నది, ఓ బిడ్డకు మంచి తండ్రే కాలేకపోయారు, తెలంగాణ జాతిపిత ఎట్లయితారు డాడీ అని. ఇప్పుడు జనానికి కూడా క్లారిటీ వచ్చి ఉంటుంది. ఉన్న ఇజ్జత్ కచరా చేసుకోవడం అంటే ఇదేనేమో. కాళేశ్వరం విషయంలో ఇంత ఇమేజ్ డ్యామేజ్ కాలేదు కావచ్చు, కానీ ఇక్కడ ఫోన్ అక్రమ ట్యాపింగ్ విషయంలో అయ్యింది. అక్రమ అనే పదాన్ని వాడుతున్నది మీడియా కూడా ఇప్పుడు. ఎందుకంటే ప్రతి సర్కారులో ఫోన్ ట్యాపింగ్ కామనే, కానీ ఇక్కడ మితిమీరింది, హద్దులు దాటింది, శృతి మించింది, అహం తలకెక్కి అధికారం కోసం అర్రులు చాచి బరి తెగించింది. అందుకే ఇప్పుడు ఇలా నగ్న స్వరూపాలు బయటపడి ఉన్న ఇజ్జత్ కాస్త కచరా అవుతోంది.